గ్రూప్ పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్ పరీక్షలు నిర్వహించాలని మెదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దెత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఉండటం వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పలు ధర్నాల అనంతరం పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు ఎందుకు వాయిదా వేశారంటే, డిసెంబర్ 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ 783 గ్రూప్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అప్పట్నుంచి పలు కారణాలతో పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహిస్తారని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. దీంతో పాటు ఖాళీగా ఉన్న డిఎస్సి పోస్టుల్లో నియామకాలు చేసేందుకు సైతం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ రెండు పరీక్షల మధ్య వ్యవధి ఒక్కరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు ఉండగా, ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్ పరీక్షలు ఉన్నాయని, దీంతో తాము నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేలమంది నిరుద్యోగులు తేదీలు మార్చాలంటూ రోడ్లపైకి ఎక్కారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. నిరుద్యోగులతో చర్చలు. ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు నిన్న, గురువారం రోజున నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. అభ్యర్థుల అభ్యర్థన సమంజసంగానే ఉందని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడించారు. 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే గ్రూపు ప్రిలిమినరీ పరీక్షలో 1-100 ఎంపిక సాధ్యం కాదని తేల్చి తెలిపారు. దానివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభ్యర్థులకు చెప్పారు. అనంతరం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే గ్రూప్ పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పరీక్షలు వాయిదా పడడంతో డిఎస్సి, గ్రూప్ పరీక్షలు రాసేందుకు తగిన సమయం దొరికిందంటూ అభ్యర్థులు తెగ సంబరపడిపోతున్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.